ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు నేడు. ఆయన ఇంటికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. అరెస్టు చేయడం తప్పు కాదు, కానీ డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వస్తారా? దిస్ ఈజ్ టూ మచ్. అసలు మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమన్నా ఉన్నాయా? చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేయగా పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. ఈ ఘటనలో అల్లు అర్జున్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. మరోవైపు బన్నీ అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో ఆయన ఒంటి మీద ఒక్క గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రమంతా బగ్గుమంటే చెప్తున్నా. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్లాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమే ఎంత తీసుకున్నాం? హౌ మచ్? అరెస్టు సందర్భంగా భార్య స్నేహారెడ్డికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పారు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. ఏమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది చిరంజీవి హుటాహుటిన బన్నీ ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టు పరిణామాలపై ఆరా తీశారు. నేనే తప్పు చేయలేదండి. నాకు తెలుసు. ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. అటు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఫైనల్ గా మీరు మరి నేను ఇక నువ్వు చేసేది ఏం లేదు కానీ పోలీసుల హడావిడితో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం పోలీసు వాహనం ఎక్కారు. నువ్వెక్కడ దొరికావురా రంగుముగ్గుల్లాగా? తనకు ఏమీ కాదని ఆమెకు భరోసా ఇచ్చారు. తలను నిమిరి ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. అనంతరం హైకోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు. పైకోర్టులో అపీల్ చేద్దాం. ఇక అంత ఓపిక లేదు, వదిలేయండి. అనంతరం పోలీసులతో కలిసి చిక్కడపల్లి పిఎస్కు వెళ్లారు. ఎవరు నర్స్ చేస్తున్నారు తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు, అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.